హలో అండి, నేను అరుణానందగిరి. మరి ఇప్పుడైతే పూలు తెంపుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఇక ఇప్పుడే మరి మన పూజ సంపూర్ణమైంది. ఇక బయటకు వెళ్దాం. ఇక వెజిటేబుల్స్ తీసుకుంటుండ్రు మా వారు. నేను ఇప్పుడే పూజ రూమ్లో నుండి బయటకు వచ్చిన సూర్యునికి అర్ఘ్యం వేయడానికి. ఇక తనని తీసుకోమంటే తీసుకుంటుండ్రు. అయితే వాకింగ్ నుండి రాంగా తెచ్చుడు మర్చిపోయినరు. ఇక ఇప్పుడు ఇక్కడ తీసుకుంటుండ్రు. ఇక ఈరోజు తోటకూర తీసుకోమన్నా. అయితే తోటకూర లివర్ ఫ్రై అనే ఒక కర్రీ ఊకే అందరు చేస్తుండ్రు. సరే మరి మనం కూడా ట్రై చేద్దామని తీసుకోమన్నా. చూద్దాం, వీలైతే చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇక ఇప్పుడైతే పూజ అయిపోయింది కాబట్టి ఇక బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి. చేసిన తర్వాత మరి ఈ వంటకం చేద్దాం. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా తెస్తుండ్రు కాబట్టి ఇప్పుడు మరి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ముందుగా చేసిన తర్వాత వంట తర్వాత చేద్దాం. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ పోహా వేస్తున్నా. ఈ పోహా అయింది. ఇప్పుడైతే టీ కూడా పెట్టి టీ తాగుదాం. మళ్ళీ లంచ్ టైంలో కలుద్దాం. ఈరోజు అయితే ఇప్పుడు తొందరగా తోటకూర దింపుకోవాలి, చాలా టైం పడుతుంది. అంత అల్లరి చేస్తుంది కదా, అంత అల్లరి చేసే పిట్ట ఎంత చిన్నగా ఉంటుంది అంటే ఆగు చూడండి. రెండు మూడు వచ్చినట్టున్నాయి. అల్లరి వేస్తూనే ఉంటాయి. నేను వస్తూనే ఉంటా. ఇట్లా జరుగుతుంది. ఈరోజు మరి మన వంట తోటకూర చేస్తున్నా. అయితే ఈ మధ్య మనకు యూట్యూబ్లో రకరకాల వంటకాలు కనిపిస్తాయి కదా, దాంట్లో భాగంగా తోటకూర లివర్ ఫ్రై అని చేస్తుండ్రు. దాన్ని కూడా ట్రై చేద్దామని చూస్తున్నా. అయితే మనం తోటకూరను ఉడకబెట్టుకున్నాం. కొద్ది వాటర్ వేసి ఉడకబెట్టిన, ఇంకేం వేయలేదు. ఉడికిన తర్వాత ఇక ఇప్పుడు మిక్సీ జార్లో వేసి జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ జార్లో వేస్తా. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, మీరు వేసుకునేది ఉంటే వేద్దాం. 2 పచ్చిమిర్చి కూడా వేసినాం. ఇప్పుడు మిక్సీ జార్లో వేసినాం. ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇక్కడైతే నాకు వేరే వాళ్ళు ఉండే, ఇక చూపించుడు వీలు కాలే, చెప్తున్నా. మాట్లాడు కూడా వీలు లేకుండే. అయితే ఇంతకుముందు తోటకూరను ఫస్ట్ అయితే ఉడకబెట్టిన, ఒక గంట నీళ్ళు వేసి ఉడకబెట్టిన తర్వాత మిక్సీ జార్లు ఇప్పుడు అన్నీ చూయించి మిక్సీ పట్టిన తర్వాత ఆ పేస్ట్లా మనం కొద్దిగా శనగపిండి కలిపి దాన్ని ఇడ్లీ స్టీమ్ చేసినట్టుగా స్టీమ్ చేసిన తర్వాత ఇక ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అయితే జనరల్గా ఈ కర్రీ ఎందుకు చేస్తుండ్రో తెలియదు కానీ చాలా ఇప్పుడు వెజ్లో ట్రెండింగ్లో ఉన్న కర్రీ అనుకోవచ్చు. ఏంటంటే ఎవరినైనా మనం ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ రోజు ఫాస్టింగ్ ఉందంటే, ఆల్రెడీ నాన్ వెజ్ తినే ఇష్టం ఉన్న వాళ్ళకు వెజ్లో ఇట్లా పెట్టచ్చు అన్నట్టు. అట్లా కాకుండా అసలు నాన్ వెజ్ తినడం ఇష్టం లేక బంద్ చేసిన వాళ్ళకి లివర్ ఫ్రై ఏదెందుకు, కాకపోతే ఏదో ట్రై చేద్దామని చేసిన. ఇక చూడండి, ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకొని చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసిన వాటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయాలి. అయితే ముందుగానే జీడిపప్పులు వేయించి పక్కకు పెట్టిన. ఇక్కడ నాకు అప్పుడు మాట్లాడే ఛాన్స్ లేకుండా వేరే వాళ్ళు ఉండ్రి, ఇక అందుకని సైలెంట్గా చేసిన. ఇప్పుడు మళ్ళీ మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అయితే జీడిపప్పు ఫ్రై చేసి పక్కకు పెట్టి ఈ మనం తోటకూర ముక్కలు ఉన్నాయి కదా, వాటిని డీప్ ఫ్రై చేయాలి. అయితే నాకు ఇందులో ఒకటి డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా ఆయిల్ ఉంటుంది కదా అనిపించింది. అట్లా కాకుండా స్టీమ్ చేసి వెంటనే మళ్ళీ దాన్నే కర్రీలాగా చేస్తే బాగుంటుంది అనిపించింది. కానీ ఈ ముక్కలన్నీ విడిపోతాయేమో, అందుకని ఇట్లా డీప్ ఫ్రై చేస్తారు. చాలా అన్నీ ఎవరు చేసినా ఇట్లనే చేస్తుండ్రు. మెథడ్ 2-3 చూసిన నేను, అన్నీ ఇట్లనే చేస్తుండ్రు. అయితే రీసెంట్గా హోటల్లో చూసిన నేను. ఇక అది ఎట్లుంటుందో మనకు తెలియదు కదా. లివర్ ఫ్రై అనగానే అసలు అయితే నాన్ వెజ్ నేను ఇవన్నీ ట్రై ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి ట్రై చేయకపోయేదని. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం మీద తింటలేను కాబట్టి నాకు వాటి గురించి తెలియదు. కాకపోతే ఇట్లా తోటకూర లివర్ ఫ్రై అనగానే ట్రై చేద్దాం అనిపించింది. సరే, ఇప్పుడు ఇవన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత
కొద్దిగా ఉల్లిగడ్డని వేయించిన, మళ్ళీ ఎక్కువ ఉల్లిగడ్డ కూడా కాదు, ఎందుకంటే ఈ ముక్కలన్నీ క్రిస్పీగా ఉన్నట్టే ఉండాలి. కొద్దిగా ఉల్లిగడ్డ బ్రౌన్ వచ్చేటట్టు చేసి ఈ పీసెస్ అందులో వేసి ఉప్పు కారం వేసి తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన జీడిపప్పులు పైన వేసుకొని సర్వ్ చేస్తే సరిపోతుంది. ఎవరినన్నా మనం లంచ్కి పిలిచినప్పుడు ఆ రోజు వాళ్ళకి ఫాస్టింగ్ ఉంది, వాళ్ళకు నాన్ వెజ్ చాలా ఇష్టం అన్న వాళ్ళకు ఇట్లా చేసి పెట్టచ్చు. ఆ రోజు మనం వాళ్ళ కోసం ఏదో స్పెషల్ చేసినట్టుగా ఉంటుంది అట్లా. కాకపోతే నాన్ వెజ్ మొత్తం బంద్ చేసినాం అన్న వాళ్ళకు దీని మీద ఇంట్రెస్ట్ ఏముండదు, అది తినాలని ఉండదు. టేస్ట్ పరంగా మాత్రం సూపర్ ఉంది. అయితే జనరల్గా ఇది ఎట్లనో ఒకసారి అంటే తయారు చేయడం ఎట్లా అంటే సేమ్ లివర్ లాగానే ఉన్నాయి పీసెస్ గిట్ట అన్ని కలర్ గిట్ట, కాబట్టి అట్లా వాళ్ళకి ఏమైనా సాటిస్ఫై అవుతుంది అన్నట్టుగా చేస్తుండ్రేమో తెలియదు, కానీ టేస్ట్ పరంగా కూడా మంచిగానే ఉంది, తినచ్చు అట్లా. ఇక నేను ఫస్ట్ టైం చేసినా కానీ మంచిగా కుదిరింది. కాకపోతే ఒక్క డీప్ ఫ్రై చేసుడు ఒకటి నాకు నచ్చలేదు, ఎందుకంటే డీప్ ఫ్రై చేసినప్పుడు మనకు ఆయిల్ వాడకం ఎక్కువ అవుతుంది కదా, మళ్ళీ ఆ ముక్కలు కూడా అంత ఆయిల్ అనిపించినాయి, అదొక్కటి. అయితే నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయడానికి ప్రయత్నం చేయాలనిపించింది. స్టీమ్ చేసిన వాటినే కూరలాగా చేద్దామంటే అవి విచ్చకపోతాయేమో అనిపించింది. మరి అట్లా కాకుండా ఇంకేదైనా ఆలోచించి నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం కూడా చేయాలనుకున్నా, అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా. ఇప్పుడు ఏం లేదు, కొంచెం ఆనియన్స్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇక దాంట్లో కొద్ది ఉప్పు కారం వేసి ఈ మనం తోటకూర ముక్కలు స్టీమ్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా లివర్ లాగా, అవి అందులో వేసి ఉప్పు కారం జల్లుకొని పైనుండి కాజు వేసుకుంటే సరిపోతుంది, అంతే సింపుల్ కర్రీ. ఇక ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇక అన్నీ ట్రై చేయాలి కాబట్టి ఇది కూడా నేను ట్రై చేసిన, సూపర్ అంటే సూపర్ కుదిరింది, టేస్ట్ కూడా మస్తు మంచిగా ఉంది. ఇక డీప్ ఫ్రై చేసిన తోటకూర ముక్కలు ఇప్పుడు ప్యాన్లో వేసి ఉప్పు కారం లైట్గా జల్లి తర్వాత ఈ జీడిపప్పు వేసిన, అంతే ఇంకా సింపుల్. మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసి వేసుకోవచ్చు క్రిస్పీగా ఉండేటట్టు, కాకపోతే అది ఇంకా మళ్ళీ వేరే టేస్ట్ వస్తుంది అట్లా. సూపర్ టేస్ట్ ఉంది, ఇట్లా ట్రై చేసి చూడండి. జనరల్గా ఎక్కువ లివరు బోటి ఇవన్నీ మనకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మగవాళ్ళ కోసం స్పెషల్గా చేస్తారు. ఇక అట్లా వాళ్ళు ఏదైనా పార్టీ ఉన్నప్పుడు కూడా ఇట్లా ఏదైనా మనకు అంటే ఒక్కొక్కసారి నాన్ వెజ్ తినే రోజు కాకుండా తినని రోజు కూడా వాళ్ళకి పార్టీలు జరుగుతాయి కదా, అప్పుడు కూడా ఇట్లా ట్రై చేయొచ్చు. టేస్ట్ పరంగా మాత్రం మంచిగా ఉంది. ప్రత్యేకించి అంటే ఇది వెజ్ అని ఏమీ ఏర్పడతలేదు, తోటకూర వాసన రుచి కూడా ఏం లేదు. తెలియకపోతే ఇది ఎట్లా చేసిండ్రు అనేది కూడా వాళ్ళకి తెలియదు, అంత మంచిగా ఉంది. సరే మొత్తానికి ఈ కర్రీ ట్రై చేసిన నేను, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగా చేసిండ్రు. అయితే నాకు ఒకటి ఏమనిపించిందంటే ఏదో నాకు ఒక కొత్త వంటకం తయారైందంటే అది కొంచెం సిమిలర్గా ఉంది అనుకున్నప్పుడే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, అట్లా అనిపించింది. సేమ్ లివర్ లాగానే బాగుంది. ఇక ఎవరికన్నా ఇష్టం ఉంటే ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.